కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు వారాంతాలు కావడంతో 7 కొండలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూ లైన్స్ భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. మరోవైపు నడక మార్గం గుండా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో 7 కొండలు మారుమోగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను అనుమతిస్తున్న భక్తుల సంఖ్య మాత్రం అంతకు అంతా పెరుగుతూనే ఉంది. నారాయణగిరి ఉద్యానవనం నుండి ఆల్వార్ ట్యాంక్ మీదుగా ఏటీసీ, ఏఎంసీ, లేపాక్షి సర్కిల్ దాటుకొని షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదాన కేంద్రం మీదుగా రామ్ బగీచా వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు సౌకర్యాల కల్పనలో టీటీడీ వైఫల్యం చెందిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, పాలు వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిథి గృహాలు, వసతి భవనాలు, PAC 1, 2, 3, 4, 5 కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తిరుమల శ్రీవారి సేవకు కొందరు భక్తులు లారీని కానుకగా అందించారు. కర్ణాటకలోని మూలాబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్తో పాటు మరో 12 మంది కూరగాయల వ్యాపారులు 30 లక్షలు విలువైన లారీని టీటీడీకి విరాళంగా అందించారు. ఆదివారం ఉదయం తిరుమలలో ఆలయం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు. టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు విరాళంగా భక్తులు అందజేసిన కూరగాయలను తీసుకెళ్లేందుకు వీలుగా ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. టీటీడీ అన్నప్రసాదం మరియు దాతల విభాగం డిప్యూటీ ఈవో పద్మావతి, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జానకి రామిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వభారత్ మీడియా చైర్మన్ బలివాడ రమేష్ ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం విశ్వభారత్ మీడియా చేస్తున్న సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని, త్వరలో మోడ్రన్ వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. విశ్వభారత్ మీడియా సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రమేష్ పిలుపునిచ్చారు. తిరుమల దేవస్థానంలో ఉన్న ప్రజలందరికీ, భక్తులకు, ఈ శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ నా యొక్క నమస్కారం అండి. నేను విశ్వభారత్ టీవీ చైర్మన్ రమేష్. మా టీవీ తరఫున మేము నిర్వహించబోయే మెడికల్ క్యాంపుల్ని, హెల్త్ క్యాంపులు అండ్ ఏవైతే ఉన్నాయో మేము ఫుడ్ బాక్స్ చేస్తామని చెప్పేసి ముందుగా ఏవైతే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి క్యాంపులన్నింటినీ కూడా, దాంతోపాటు మోడర్న్ కల్టివేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని మేము ముందు ప్లాన్ చేస్తున్నామండి. మా విశ్వభారత్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఆ యొక్క ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఆ యొక్క ప్రతి కార్యక్రమం ప్రతి ప్రజానికానికి, విశ్వభారత్లో ఉన్న ప్రతి ప్రజానికానికి ఇంటికి రావాలని, మా సర్వీసెస్ని, మా సేవలని మీ అందరూ ఉపయోగించుకోవాలని, ఆ విధంగా దిగ్విజయంగా జరగాలి అనే ఆకాంక్షతో స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి నేను, నా భార్య, పిల్లలు, మా యొక్క మీడియా ప్రతినిధులతో వచ్చామండి. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారంలో స్వామివారి కృపతో, స్వామివారి దయతో మా యొక్క ప్రతి సర్వీసెస్ని మీరు వినియోగించుకుంటారని నమ్ముతూ, ఆకాంక్షిస్తూ నమస్కారం. ఓం నమో వెంకటేశయ్య. జై హింద్. ఈ నెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్లమెంటరీ మెయిన్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఆ పార్టీ చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ సమన్వయకర్త గాలి భానుప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో నిర్వహించిన మినీ మహానాడు సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న వైసీపీ నాయకులకు తగిన విధంగా బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మహానాడు సమయానికి సభ్యత్వాలను పూర్తి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పూర్తిగా పోలీస్ వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడదాం, లేకపోతే వాళ్ళ మీద కేసులు బనాయిద్దాం, తప్పుడు కేసులు పెడదాం అనే దాన్ని బట్టి ఏదైనా ఒక మంచి పని చేద్దాం, లేకపోతే ఒక దొంగను పట్టుకుందాం, ఏదైనా ఒక అరాచకాన్ని అడ్డుకుందాం, ఒక భూ కబ్జాను అడ్డుకుందాం అనే దశ. ఎందుకంటే భూ కబ్జాలు అరాచకాలు చేస్తే వైసీపీ వాళ్ళు చెప్పినట్టున్నారు కదా.
దానికని ప్రశ్నించే వాడిని తీసుకెళ్ళి లోపలేస్తే పోతుంది కదా అని చెప్పే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ వాళ్ళకి తయారైంది. అది ఖచ్చితంగా మంచి కాదు. అందరికీ చెప్తున్నాం, అధికారులు కూడా, మీకు ఇంత రోజులు లెక్క పెట్టుకోవచ్చు, సంవత్సరం ముందే వస్తా అక్కడ ఎలక్షన్ కూడా, సంవత్సరం నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వీళ్ళందరికీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మనం గెలుస్తున్నాం ఖచ్చితంగా.